శ్రీలక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అరే ఓ గమ్మత్ ఏందంటే మత్తులో మజా చేయించేది మందే, ప్రాణం పోసేది మందే, ప్రాణం తీసేది మందే. మానవులకు మందే పసందు విందు. సోకిరా నాటుకోడ్లా ఉంది, దాన్ని పట్టుకోడ్రా. ఏ పిల్ల ఇంత కత్తిలా ఉన్నవే, ఏముందిరా? అన్న అక్కడ మమ్మల్ని కొడుతున్నానా? ఎవర్రవాడు?
హాయిరా పాపం, ఇష్టం ఉంటే కష్టమైన కట్టించుకుంటూ దాటాలి. ఇష్టం లేకుండా పుట్టారా, కంచం పట్టి అడుక్కునేలా కాళ్ళు చేయి తీసేస్తావా? బలముందని బలుపుందని బజారున పోయే అమ్మాయిని ఆట పట్టిస్తారా? అన్నా నేను కూలిలో ఉన్నా, నేను చేతనా? బస్తాలు మోసి భార్య పిల్లలు ఆడుకోరా అంటే బజారును పోయి అమ్మాయి నేర్పిస్తారా? తోడ కండలు కోసి కాకలకేస్తా, కుక్కలేసి కుక్కలకేస్తా. అన్నా నేను కూలిలో ఉన్నా, మమ్మల్ని ఇష్టపడన్నా. థ్యాంక్స్ అండి. నా పేరు శైలు, నేను ప్రైవేట్ ఉద్యోగిని. మీరేం చేస్తుంటారు? ట్రీట్మెంట్ తెలుసా? అయ్యో అదేంది, నాకు తెలియదు సార్. అదేం జాబో చెప్పరా ప్లీజ్? నీకెందుకమ్మా, వెళ్ళవమ్మా వెళ్ళు. నీ ప్లేస్లో ఎవరున్నా వాళ్ళు కూడా ఇలానే చేస్తారు కదా, వెళ్ళు వెళ్ళమ్మా. నాకు నీలాంటి గడుచున్న గరాన మొగుడే కావాలి చంటబ్బాయ్. నిన్ను వదులుతాను అనుకుంటానవా? సచ్చేదాకా వదలా, నేను సచ్చినా వదలా. ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా. చూడాలి 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 చూడాలి. చూసిండు. అన్న నమస్తే అన్న. అన్న నా పేరు రాజీవ్ అన్న. మీరు చూస్తే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. అయితే ఏంటి రాజీవి? అంటే అన్న మీది చాలా మంచి మనసులాగా ఉంది. ఇందాక అమ్మాయిని కాపాడినప్పుడు చూసిన చాలా మంచి వాళ్ళు ఉన్నారు అన్న. నేను అనాథనే అన్న. కళ్ళు దాగి తొక్కు నాకే వాళ్ళ ఉన్నావు, ఏంట్రా నీ బాధ ఏంది? అన్న నేను మీతో వస్తా అన్న. ఓకే రారా, నేను కూడా ఏక నిరంజనే రా. సరే అన్న. అరే ఎవరైనా ధనం సంపాదించే దమ్ము ఉంది కానీ మన లెక్క ధనం ఖర్చు పెట్టి తాగే దమ్మెకన్నా ఉందారా? అరే నిజమేరా, మనం ఎంత తాగినా ఎవరికన్నా గుండె ఆగకుండా తాగే దమ్మున్నదిరా. తాగుబోతుముడు కొడక ఇక్కడనే ఉన్నవారా? నేను ఊరంతా చూస్తానా, తెల్లారు లెక్క తాళ్ళనే ఉంటున్నారా? ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు, వచ్చి తాగుతా అయిపోతుందారా? లేకిడి పాడుకోవు, అమ్మటాలకు లేస్తావు, పళ్ళ పుల్లు లేస్తావు. నువ్వు లేకిని తినాలి కాను, నీ తాడు దెంప, నీ మొలదరం కొట్ట. మనిషిగా నారావణ నువ్వు ఇంటికి ఉండే మనవలకు వచ్చి మానందిస్తా నావురా నువ్వు ఎటు అక్కడమేంద్రా? మనవలకు నువ్వు ఆలకొద్ది అలా సత్తా కొడుతున్నా. నువ్వు కొట్టడానికి నా పిల్లం నా ఇష్టం, నేను కొడతా చంపుతా, దాన్ని బొంద వెతుకుంటా. నువ్వెవడు? నా పిల్లం నా ఇష్టం. సార్ మీరెందుకు వచ్చారు సార్? తాగుబోతంతో మీరెందుకు మాటలు పడతారు సార్? సాదుకున్న వాడే, కొట్టేటోడు వాడే, పువ్వ పెట్టేటోడు కూడా వాడే కదా సార్. మీకెందుకండి సార్, మీరు వెళ్ళండి సార్. తాగుబోతు పాడుకోవట్లని. అరే నువ్వు కొట్టిన పరిస్థితి ఆమె, నిన్ను కొడితే పరిస్థితి లేదు కదరా. అదేరా భార్యలో నీ స్థానం. నువ్వెందయో నా పిల్లాన్ని బాగా ఊరుతున్నావు. నా పిల్లలేమో నీకు దేవత అయినట్టు, నాకేమో దయ్యం అయినట్టు. నీకు నా పిల్లలకి ఏమన్నా ఉందా ఏంది? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? తప్పైంది సార్. తాగిన మైకంలో
నేను భార్యనేమో అన్నా, నాకు ఇప్పుడు దిగిపోయింది సార్. దా పోందాయే. చూడన్నా, మంత్రాలకు చింతకాయలు రాలేవు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 2 తగిలిస్తే కానీ మారరు ఇలాంటి తాగుబోతులు. సరే సార్, ఉంటాం సార్ ఇక. ఏ బాయ్యా, నువ్వు నాకు కావాలి, రా రా బాయ్యా. గుడ్డు కారు నిన్ను ఆంబోతులు ఎత్తున్నావు, రా నన్ను పెళ్లి చేసుకో, నీకు స్వర్గం పెడతా బాయ్యా. రా బాయ్యా, ఒక పుల్లగాన్ని కానీ నీ చేతులు పెడతా, రా రా బాయ్యా రా. అరే తమ్ముడు, ఇట్లా రా, పరుపుడు. ఆగన్నా, డబ్బులు ఇస్తా, పోదాం. దేవుడా, చూడాలి 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 చూడాలి, నా మీద ప్రేమ కలగాలి. దేవుడా 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 ప్లీజ్. ఏ తమ్ముడు, సురభిరా. ఏ సురభి, సురభి డక్కలు చెమక్కు చెమక్కులు. ఏ సురభి, ఏంటి గుడ్స్ బండ్లే గుద్దావు? నా పేరు సురభి కాదు, శైలు. అయినా మీరే గుద్దారు కదా. అవును సురభి, ఇటు ఎటు వెళ్తున్నావు? నా జీవితానికి ఒక దారి వెతుక్కోవడానికి వెళ్తున్నా. నా మనసులో మధురానుభూతులు విహరిస్తున్నాయి. నీకోసమే నవ పారిజాతం విరబూసి నీ ముందు నిలిచిందిలే. మధుపాయినై మరులూరించనా, మధుపాయినై మరులూరించనా, ఉయ్యాల జంపాలలుగించనా, లాలించనా పాలించనా. అట్లా అంటే ఏంటిదన్నా, నాకేం అర్థం కాలే. ఏం సురభి, ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఏమంటావు? నేనేమనుకుంటాను, నా మనసులో ఏమనుకుంటున్నానో అదే జరగాలనుకుంటా. అరే తమ్ముడు, ఇవన్నీ మనకు తెలివైరా. నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడివి, తోడ బుట్టలే కానీ అంతకంటే ఎక్కువరా. ఏ సురభి, ఏంటి ప్రతిరోజు నన్నే చూసుకుంటూ వెళ్తున్నావు? నేను చూస్తున్నానని నీకెలా తెలుసు? నేను చూస్తున్నాగా. అయితే మీరు నన్ను చూసినట్టే కదా. ఏ గడసిరి, బిడియం లేదా? నీ ముందు నాకెందుకు బిడియం? నిన్ను పెళ్లి చేసుకొని నా సర్వస్వం అర్పించుకునేదాన్ని. అన్నా, రోజు నిన్ను ఎందుకు చూస్తుందంటావు? ఎందుకు చూస్తా అంటావురా? అందుకే అన్నా. ఎందుకురా? నాకు తెలుసులే అన్నా. ఏంటిదిరా? ఇది లవ్వే అన్నా, ఇది లవ్వే అన్నా. రోజు నేను చూస్తుందంటే ఏందంటావు అన్నా? ఇది లవ్వే, ఇది లవ్వే అన్నా. అరే చెల్రే, ఈ లవ్ గివ్ మనకు పడేది కానీ రారా. నా మనసే తిప్పుకునే నీతో పొలవలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. రాజీవ్, రాజీవ్, మీ అన్న పేరేంటి? శౌర్య, శౌర్యశ్రీ. మీ అన్న వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నువ్వేం చేస్తావు? ఏమో వదిన, నేను ఎప్పుడూ అడగలేదు, అడగను కూడా. నేను అనాథని. అలా అని అన్న ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాడు, అనాథగా పుట్టినా పర్వాలేదు కానీ అనాథగా చనిపోవద్దని చెప్తూ ఉంటాడు వదిన. రాజీవ్, సాయంత్రము నేను ఇంటికి వస్తా. ఓకే బాబీ. ఏయ్ తమ్ముడు, సురభిరా. ఏయ్ సురభి, సురభి నడకలు చెమకు చెమకులు. ఏంటి సురభి,
గూడ్స్ బండిలా గుద్దుతున్నావేంటి? ఎవరు? రాజీవ్, నేను శైలుని. అదే మీ అన్న సురభి అంటాడు కదా. రా బాబీ, కూర్చోండి. అన్నా, ఎవరు వచ్చారో చూడు. అప్పుడే కలిసాం కదరా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాను? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చిందో నాకు తెలుసన్నా. కొంచెం రావురా. అవును రాజీవ్, ఇవేంటి ఇక్కడ? మీరు తాగుతారా? అవి కాదు బాబీ, అవి మావి కాదు, మా ఫ్రెండ్స్వి. రాజీవ్, నాకు సూటిగా ఒక్కటే చెప్పడం తెలుసు. మీరు ఇలా రండి. నువ్వంటే ప్రాణం, నువ్వంటే పిచ్చి. ఈ దేహాన్ని తాకితే నువ్వే తాకాలి, లేదా శ్మశానానికే. ప్రాణానికి ప్రాణం ఇచ్చేంతగా నిన్ను ప్రేమిస్తున్నా. నీకు అర్థమవుతుందా? నేనెంత నీ ఎమ్మడి పడ్డా నీకు అర్థమైతలే. ఇక ఈరోజు చావోరేమో తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చిన. ఏ సురభి, ఒక్క నిమిషం. అరే తమ్ముడు, సురభి మస్తు జోక్ ఎత్తుదరా. జోకురా, పెద్ద జోకురా. అది జోక్ చేస్తుందిరా. ఏం జోక్ అన్నా? పెద్ద జోక్ చేస్తుందిరా. ఏంటి, నా ప్రేమ నీకు జోక్గా అనిపిస్తుందా? ఒక ఆడదని ఇంటికొచ్చి తన మనసు విప్పి నోరు తెరిచి మనవాడమంటే వెకిలనవు నవ్వుతున్నావా? నీలో మానవత్వం ఉందా? మంట కలిసిపోయిందా? లేదా నీ ఇంటికొచ్చి నిన్ను భర్త కావాలనుకున్నందుకు చులకనగా చూస్తున్నావా? ఛీ, నువ్వు ఒక మనసు లేని మనిషివి. నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ మనసుని, ఈ దేహాన్ని పెట్రోల్ బస్ కాల్ చేయాలనుంది. ఛీ, పెదవ జీవితం. ఆగు బాబీ, అంత మాట అనకు బాబీ. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. మీ ప్రేమ నిజమైతే తప్పకుండా గెలుస్తారు బాబీ, బాధపడకండి. నిజమైన ప్రేమ ఎంతటి మనసునైనా కరిగిస్తుంది, ఎవరినైనా కరిగిస్తుంది. ఆడదంటే అబల అనుకుంటున్నారు. అనుకుంటే ప్రాణం ఇస్తుంది, తనకు దక్కకుంటే ప్రాణం తీస్తుంది, లేదా తన ప్రాణమే తీసుకుంటుంది. రేపు వస్తాను. మెడలో పసుపు తాడే వేస్తావో లేదా ఉరి తాడే బిగిస్తావో నీ ఇష్టం. ఏ సురభి, నువ్వేంటే నా వెంట పడ్డావు? అమ్మ, నాన్న, చెల్లి ఎంత ప్రేమ వచ్చినా తిరిగి పంచలే. కానీ వాళ్ళందరి మీది ప్రేమను ఆ హిమజకు పంచా. కానీ ఆమెకు నేను నచ్చలే. నాలో ఏం లోపం ఉందో నాకే తెలియదు. నా ప్రేమ నచ్చలే, నేను నచ్చలే. నాలో నీకేం నచ్చిందో నాకే తెలియదు. నీకు నేను నచ్చాను. అన్నా, అన్నా వద్దన్నా. నువ్వెందుకు బాధపడుతున్నావురా? వదిన చాలా మంచిదన్నా. తను కూడా అనాథన్నా. తనకు ఎవరు లేరు. నువ్వు నన్నెలా ఆదరించావు, తనని కూడా ఆదరించన్నా. తన ప్రేమని నువ్వు అర్థం చేసుకో అన్నా. నీకు దండం పెడతా అన్నా. వదినని అర్థం చేసుకో అన్నా. రాజీవ్, శౌర్య లేరా? రాత్రి నుంచి రాలేదు వదిన. కూర్చోండి, చూసి వస్తా. అన్నా, అన్నా లే అన్నా. ఇంటికి వదిన వచ్చిందన్నా. ఈ తాగుడేందన్నా, రాత్రి నుంచి ఇంటికి రాలేదు. అరే తమ్మి, సత్య 10 మంది ఎడవాలి, బతికితే 10 మందికి సాయపడాలి. మొదటిది మనకు రాదు, రెండోది వస్తుందో రాదో మనకు తెలియదు. ఈ మందుకు దగ్గరవుతున్నారా? నువ్వంటే ప్రేమాభిమానాలు ఆమెలో కనబడుతున్నాయన్నా. నీ కాళ్ళు మొక్కుతా అన్నా. పాపం అన్నా, పాపం వదినన్నా. కొంచెం అర్థం చేసుకో అన్నా. పాపం వదినన్నా, నీకోసం వచ్చిందన్నా. నా గురించి నీకు తెలియదురా రాజు.
పీజీ పూర్తి చేసి గ్రూప్ 1 రాశాను. ఆ సమయంలో యాక్సిడెంట్లో అమ్మ నాన్న చెల్లి అందరూ చనిపోయారురా. అప్పుడు నాకు ఒక హిమజ అనే ఒక అమ్మాయి కలిసిందిరా. ఆమె ప్రేమ నాకు విఫలమయ్యి తర్వాత డిఎస్పి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను రా శ్రీజని. ఆ శ్రీజని చంపారురా. అవన్నీ నీకు తెలియదురా. అరే రాజీవ్, మనిషిని చంపినప్పుడు చావాలనుకున్నా, మనసును చంపినప్పుడు చావాలనుకున్నా, కానీ నా శ్రీజని చంపిన వాళ్ళని చంపేదాకా బతకాలనుకున్నా. చంపా. బట్ ఈ గాయం మానతలేదురా. ఈ గాయం మానడానికి ఈ మందు ఎంత తాగినా ఎక్కుతుంది, కానీ ఈ గాయం తగ్గడం లేదురా. ఇంత జరిగిందా సార్? నేను అనాథని సార్, నన్ను మర్చిపోవద్దు సార్. మేడం మన ఇంటికి వచ్చింది సార్, మీ బాధలన్నీ పోతాయి సార్. ఇంటికి పోదాం రండి సార్, పోదంగా. అరే తమ్ముడు, నిజం తెలిస్తే బంధాన్ని బాధగా మార్చుకుని దూరం అవుదాం అనుకుంటున్నావా? నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడివిరా. నువ్వెప్పుడు నాతోనే ఉంటావు, కానీ ఆడదాన్ని నమ్మాలంటే బాధగా భయంగా ఉందిరా. చల్, నీకోసం వస్తా. అన్నా ఏమైందిరా? సురభి 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 ఏమైందా? ఏమైంది సురభి? సురభి అన్నా, వదిన ప్రాణం తీసినావు కదన్నా. విషయం తాగిందన్నా, అన్న విషయం తాగింది. నీ మొండి పట్టుదలతోటి వదిన ప్రాణం తీసినావు. సురభి సురభి అబద్ధాన్ని నిజం అనుకొని మోసపోయా. నిజాన్ని అబద్ధం అనుకొని అలసుగా తీసుకున్నా. అందుకు నాకు తగిన శాస్తి చేశావు సురభి, తగిన శాస్తి చేశావు. నేనేం పాపం చేశానురా? నాకెందుకు అందరూ దూరం అయిపోతున్నారు? ప్రాణంగా ప్రేమించింది ప్రాణం తీసేది ఎట్టు చేసింది? ప్రాణం ఇచ్చేదాన్ని పట్టించుకోకుండా ఇలా అయిపోయిందిరా సురభి. తమ్ముడు, ఎప్పుడు నిన్నేమన్నా అడిగారా? అన్నా, ఈ అనాథకి అర్ధనారీశ్వరుడు అన్నా. నువ్వు నీకేం కావాలో చెప్పన్నా, చెప్పు. నాకు సురభి సురభి కావాలి నా తమ్ముడు, సురభి కావాలి. సరే అన్నా. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, ఓ బ్రహ్మచారి, ఇప్పుడు నేను నా కోసం వేడుకుని, ఇప్పుడు నా అన్న కోసం నిన్ను వేడుకుంటున్నా స్వామి. నీ రాముని కోసం నీ లక్ష్మణుని కాపాడుతున్నా. నా రాముని కోసం ఈ సీతను కాపాడు స్వామి. నిన్ను వేడుకుంటున్నా స్వామి. రా, ఇప్పుడు నా రాముని కోసం ఈ సీతను కాపాడు స్వామి. నిన్ను వేడుకుంటున్నా స్వామి. రా, దిగిరా. రా, రావా, నీలో తెల్లం లేదా? నీకోసం నా ప్రాణం కూడా అర్పిస్తూ నా రక్తం దారబోస్తా. బ్రహ్మచారి కదా, భార్య విలువ నీకేం తెలుసు? నీ మనసు మారదా? సురభి 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 అమ్మో, సురభిరా. మీరెందుకు
ఏడుస్తున్నారండి? నన్ను దక్కించుకోవడానికి నువ్వు చావాలనుకున్నావు, నిన్ను దక్కించుకోవడానికి మేము ఏడిస్తే ఏమవుతుంది? అయ్యో రాజు, ఆ చేతికేంది? దీనిదేముంది వదిన, చిన్నదే, మానిపోద్ది. మీరు మళ్ళీ మా ముందుకు వచ్చారు, మాతో ఉన్నారు, అంతే చాలు. కష్టం ఇక్కడ వచ్చి కన్నీళ్ళు ఇక్కడ వస్తే అదేనండి ప్రేమ అంటే. ఆ దేవునికి తెలుసండి, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే మిమ్మల్ని చూసుకునేవారు ఎవరు లేరని ఆయనకు తెలుసండి. శ్రీజ మేడం తనకు తాను ఆహుతైన అన్నపూర్ణాదేవి, అదే హిమజ మిమ్మల్ని వద్దనుకొని వదిలించుకున్న రాక్షసి. కానీ సురభి వదిన మిమ్మల్ని ఆరాధించే ఆరాధ్య దేవత. తప్పుగా భావించకండి అన్న. అన్నా పొద్దునేదో పోస్ట్ వచ్చింది. తమ్ముడు, మళ్ళీ నాకు డిఎస్పిగా రిజైనింగ్ ఆర్డర్ వచ్చింది. సురభి నీ వల్లే. కంగ్రాట్స్ అన్న. మీరు డిఎస్పీ అయితే ఎంత చక్కగా ఉన్నారో. ఒకసారి నిలబడండి, గుర్తు ఇస్తా. తూతూ అనండి. నన్ను ఆశీర్వదించండి. సురభి నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు C++ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని పక్కపొంటి గంట ఉంటుంది, దానికి గట్టి కొట్టు.